ఉందిగా. అవును. జన్ ఒక్కటి సార్, ఇంతకుముందుకు మీరు గోల్డ్ విషయం ఒకసారి ప్రస్తావించారు. గ్లోబల్ మార్కెట్లో ఆ! గోల్డ్‌కు ఎందుకు ఇంత డిమాండ్ అనేది ఒకటి అయితే, అంటే ఈ రేట్ల విషయంలో రేట్లు ఫుల్ స్టాప్ పడదా గోల్డ్‌కు అంటే? పడదండి. ఫుల్ స్టాప్ పడదు. మనం ఒక 50 ఏళ్ల చరిత్ర చూసుకోవాలండి. భారతదేశం గానీ, అమెరికా గానీ, ఆస్ట్రేలియా గానీ, యూకే గానీ. 50 ఏళ్లలో మీరు రియల్ ఎస్టేట్‌లో పెడితే మీకు రిటర్న్స్ ఎన్నొచ్చినాయి? ఎగ్జాంపుల్. యెస్. యెస్. మీరు గోల్డ్‌లో పెడితే ఎంతొచ్చినాయి? స్టాక్ మార్కెట్‌లో పెడితే మీకెన్ని రిటర్న్స్ వచ్చినాయి? భారతదేశంలో మీరు స్టాక్ మార్కెట్ కంటే గోల్డ్ బెటర్ పెర్ఫార్మర్ అని మనం గుర్తుంచుకోవాలి. యెస్. గత అంటే లాస్ట్ ఇయర్ ఏమైందని కాదు. గత 50 మీరు రియల్ ఎస్టేట్‌లో పెడితే 11% ఎంతో. మీరు స్టాక్‌లో పెడితే దానికంటే కొంచెం ఎక్కువ. మీరు వెండిలో పెడితే 12%. మీరు గోల్డ్‌లో పెడితే 13%. అంటే ఒక పక్కన మనం వేలం వెర్రి అని మాట్లాడొచ్చు. కానీ మీరు నిజంగా ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ చేస్తే మీకెక్కువ లాభం అని చూస్తే, నేనిప్పుడు చెప్పిన స్టాక్ మార్కెట్టు, రియల్ ఎస్టేటు, వెండి, బంగారం ఈ 4 చూసుకుంటే, బంగారంలో యూ ఆర్ సేఫ్. మీరు స్టాక్‌లో పెడతారు. డామ్ అనేది పడతది. మీరు అమ్ముకోలేరు. యెస్. గత 2000 సంవత్సరాల్లో 50 ఏళ్ళు గాదు. గత 2000 సంవత్సరాల్లో ఎప్పుడైనా బంగారం అమ్ముకోలేని పరిస్థితి ఎవరికైనా ఉందా? లేదు కదా! ఒక 70 ఏళ్ల క్రితం వరకు కరెన్సీ బేసే గోల్డ్. యెస్. నిక్సన్ వచ్చాక 1971లో గోల్డ్ స్టాండర్డ్‌తో మాకిక సంబంధం లేదు అని 1940స్‌లోనే బ్రెటన్ వుడ్స్ అగ్రీమెంట్ అని ఒకటి జరిగిందండి. అప్పటి నుండి గోల్డ్ యొక్క విలువ తగ్గుతూ, తగ్గుతూ, తగ్గుతూ 1971కి వచ్చేసరికి గోల్డ్ స్టాండర్డ్‌తో సంబంధం లేకుండా డాలర్‌కే గొ రిజర్వ్ కరెన్సీగా వాడుకోవాలి అని అమెరికా ముందుకు తీసుకువెళ్ళిన ఈ స్టెప్ ప్రపంచం అంతా యాక్సెప్ట్ చేసిందండి. అప్పటి నుండే డాలర్‌కి విలువ చాలా ఎక్కువ పెరిగింది. సో, లాంగ్ టర్మ్ చూసుకుంటే అన్ని నాగరికతల్లో కూడా సో 50 ఏళ్ళు కాదు 2000 సంవత్సరాల నుంచి అన్ని నాగరికతల్లో బంగారానికి ఉన్న విలువ మిగతా వాటికి లేదండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను గదా! డాలర్ విలువ తగ్గిపోతుంది అని. సార్, సార్. ఇంకొకటి అమెరికాకి ఇన్ని అప్పులున్నాయి. నిజంగా శ్రీలంక పరిస్థితి ఏంటో అమెరికా పరిస్థితి కూడా అంతే. కాకపోతే అమెరికా తన నోట్లు తను ప్రింట్ చేసుకుంటుంది. శ్రీలంక డాలర్‌లు ప్రింట్ చేయలేదు. యెస్. అదొక్కటే తేడా. అప్పులు ఎక్కువగా అంటే ఆదాయం కంటే తన జీడీపీ కంటే కూడా ఎక్కువ అప్పులుంటే, అప్పు తీర్చటానికి తన ఆదాయంలోంచి చాలా డబ్బులు తీసి రీపేమెంట్ ఆఫ్ లోన్స్ చేయాలి. అన్ని దేశాల సావరిన్ ఫండ్స్ గానీ, ఇన్వెస్టర్స్ గానీ, చైనా గావచ్చు, జపాన్ గావచ్చు, నార్వే గావచ్చు, ఈ మిడిల్ ఈస్ట్ దేశాలు కావచ్చు, ఇవన్నీ అమెరికన్ బాండ్స్ కొనుక్కున్నాయి. బాండ్ అంటే ఒక దేశం తన గ్యారంటీతో అప్పు తీసుకోవటం. ఇంకొకళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకోవటం. బాండ్స్ యెస్. అంటే అంతే అవును. ప్రాక్టికల్‌గా. ఈ అప్పు తీరుస్తదో లేదో దివాలా ఎకానమీ లాగా ఉంది అనుకుని మెల్లమెల్లగా ఒకేసారి అమ్మితే విలువ పడిపోతది కాబట్టి మెల్లమెల్లగా చైనా, కెనడా, జపాన్ దేశాలు వాళ్ళ బాండ్స్‌ని వదిలించుకుంటున్నాయండి. సార్. వదిలించుకున్న డబ్బులు ఎక్కడ పెట్టాలి అనంటే అవన్నీ గోల్డ్‌లో పెడుతున్నాయి. ఇప్పుడు అమెరికాకి కొంత ప్రొటెక్షన్ ఏంటంటే, ఇదొక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్ అండి. సార్. చూడండి, అమెరికాలో అమెరికన్ బ్యాంక్ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నట్టుగా అక్కడ ఫెడరల్ రిజర్వ్ ఉంది కదా! వాళ్ళకి 8,000 దాదాపు 8,500 మెట్రిక్ టన్నుల గోల్డ్ ఉందండి. అంటే వాళ్ళ వాళ్ళకి అంత నిలువ ఉంది గవర్నమెంట్ దగ్గర. ఫెడరల్ రిజర్వ్ దగ్గర. సార్. అమెరికా దగ్గర 8,500 మెట్రిక్ టన్నుల గోల్డ్ ఉంటే, భారతదేశంలో
835 మెట్రిక్ టన్నుల గోల్డ్ ఉందండి మన ఆర్బీఐ దగ్గర. అంటే మనకి 10 ఎక్కువ వాళ్ళ ఫెడరల్ రిజర్వ్ వర్సెస్ ఆర్బీఐ. కొంచెం ప్లేట్ ఇటు తిప్పితే అమెరికన్ ప్రజల దగ్గర ఎంత గోల్డ్ ఉంది అంటే 200 2500 మెట్రిక్ టన్నులు గోల్డ్ ఉందండి. భారతీయుల దగ్గర 25,000 మెట్రిక్ టన్నుల గోల్డ్, అంటే 10 రెట్లు ఎక్కువ ఉంది మన దగ్గర, ఎస్. ప్రజల దగ్గర. అది ఎంత డబ్బు అంటే విలువల్లో చూసుకుంటే భారత ప్రజల దగ్గర ఉన్న 25,000 మెట్రిక్ టన్నుల గోల్డ్, ఇది ప్రభుత్వానికి అవైలబుల్ కాదు. అవును మీ ఇంట్లో, వేరే వారి ఇంట్లో, ధనవంతుల ఇంట్లో, మా ఇంట్లో గోల్డ్ లేదండి, మేము ఎప్పుడు కొనుక్కోలేదు. సార్. బట్ గోల్డ్ కొన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లో ఉన్న గోల్డ్ వాల్యూని మీరు కౌంట్ చేస్తే, యాడ్ చేస్తే అది $3.5 ట్రిలియన్ వర్త్ ఉందండి. భారత ఎకానమీ 4 ట్రిలియన్ అనుకున్నాం కదా అవును మొన్న. అవును అంత జీడిపి ఎంతనో మన దగ్గర ఉన్న బంగారం అంత. గత 10 నెలల్లో నేను కన్జర్వేటివ్గా 50% కంటే పెరిగిందన్నాను. 64% పెరిగింది గోల్డ్ విలువ. సార్.